వాటికి బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కారణంగా ఏపీ, తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఈ మేరకు విజయవాడలో వానలు దంచి కొడుతున్నాయి. దీంతో ఎన్టీఆర్ జిల్లాలో అప్రమత్తమైన అధికారులు కలెక్టరేట్లో 24 గంటలు కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. కొండ చర్యల ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలంటూ సూచనలు జారీ చేశారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఉరుములతో కూడిన వర్షం కురుస్తోంది. నిన్న సాయంత్రం నుంచి కురుస్తున్న భారీ వర్షంతో రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. నెల రోజులుగా ఉక్కుపోతతో అల్లాడిపోతున్న పట్టణ ప్రాంత వాసులు వర్షాల కారణంగా కాస్త ఊపిరి పీల్చుకున్నామని చెబుతున్నారు. మరోవైపు తెలంగాణలో 4 రోజులు అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలోనే పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేశారు. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా నిన్న రాత్రి నుంచి వర్షం కురుస్తోంది. బయ్యారం, కొత్తగూడ, గంగారాం, గూడూరు మండలాల్లో వర్షం కుమ్మరుస్తుంది. దీంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న వాగులు, చెరువులు నిండు కుండల్లా మారుతున్నాయి. ఇక వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కుర్మానంద్ వెల్లడించారు. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల వైపు కదులుతూ వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఈ ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు. కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుండి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అన్నారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఏపీలో, తెలంగాణలో భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. తెలంగాణలో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అనేది మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, చెప్పండి, తెలంగాణలో వర్షాభావ పరిస్థితి ఎలా ఉంది? వాతావరణ శాఖ ఈ 2 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని చెప్పడంతో ప్రెజెంట్ అప్రమత్తమైందే ప్రభుత్వం? గుడ్ మార్నింగ్ సత్తాజ్. రానున్న 4 రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరిక జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాలకి ఎల్లో అండ్ ఆరెంజ్ అలర్ట్ అయితే మాత్రం జారీ చేసింది. ఎందుకంటే అటు బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారి పలు జిల్లాలకైతే మాత్రము అత్యధికంగా వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లుగా కూడా ప్రకటించింది. అయితే ఇప్పటికే భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు మోస్తారు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే నిన్న రాత్రి నుంచి చిన్న చినుకులు పడడంతో పాటు పలు జిల్లాల్లో అయితే మాత్రం భారీగా వర్షపాతం నమోదైందనే చెప్పుకోవాలి. ఇప్పటికే అటు హైదరాబాద్ అయితే మాత్రం ఒక్కసారిగా చల్లబడింది. ఉదయం నుంచి చల్లటి గాలులతో పాటు చిన్నపాటి వర్షం కూడా అయితే మాత్రం నమోదైందనే చెప్పుకోవాలి. ఇప్పటికే అటు రోడ్లకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ చిన్నపాటి వర్షం అయినప్పటికీ కూడా గుంతల్లో వాటర్ అయితే మాత్రం స్టోర్ అయ్యే ఉందని చెప్పుకోవాలి. అయితే ఇప్పటికే అటు హైదరాబాద్తో పాటు అన్ని జిల్లాల్లోనూ దాదాపు 13 జిల్లాలకు సంబంధించి ఆరెంజ్ అలర్ట్ని ప్రకటించింది, ఎల్లో అలర్ట్ని కూడా ప్రకటించింది. కాబట్టి దాంతోపాటు ఈదురుగాలులు 50 నుంచి గంటకి 60 వరకు కూడా ఈదురుగాలులు నమోదయ్యే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. అంటే ఎవరైనా సరే అత్యవసరం అయితేనే బయటికి రావాలి, లేదు అని అంటే బయటికి రావద్దని చెప్పేసి వాతావరణ శాఖ ఏదైతే ఆరెంజ్ అలర్ట్ని జారీ చేసిందో ఆ ప్రాంతాలకైతే మాత్రం అలర్ట్ చేసింది. దాంతోపాటు హైదరాబాద్ అనగానే చిన్నపాటి వర్షాలు వస్తేనే ఎక్కువగా మునిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి రానున్న 3 రోజుల పాటు అటు జీహెచ్ఎంసీ అధికారులు కూడా పూర్తి స్థాయిలో మాత్రం అలర్ట్ అయ్యారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటు గుంటలు, అదేవిధంగా రోడ్లు, లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అవి జలమయం కాకుండా అయితే మాత్రం అధికారులు అప్రమత్తమయ్యారని చెప్పుకోవచ్చు. దాంతోపాటు సాయంత్రం వేళలో ట్రాఫిక్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి బంజారా హిల్స్, అదేవిధంగా మాదాపూర్ ఈ ప్రాంతాల్లో కొండాపూర్కి సంబంధించి అటు ట్రాఫిక్ పోలీసులు కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ని క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు రేపు వీకెండ్స్ కావడంతో కొత్త మేరకు సాయంత్రం
సాయంత్రం పూటనే ఎక్కువగా ట్రాఫిక్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ట్రాఫిక్ పోలీసులు కూడా అప్రమత్తంగా ఉన్నారనే చెప్పుకోవచ్చు సత్తా. మొత్తానికైతే మాత్రము రానున్న 3 రోజుల పాటు అయితే మాత్రము ఈ రోజుతో పాటు 4 రోజులు అయితే మాత్రం వాతావరణ శాఖ అలర్ట్ని కొన్ని జిల్లాలకు ఎల్లో మరి ఆరెంజ్ అలర్ట్ని అయితే మాత్రం జారీ చేసింది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికే విద్యుత్ శాఖ అధికారులు కూడా ఎక్కడికక్కడ పవర్ కటింగ్ లేకుండా అయితే మాత్రం చూస్తున్నారు. ఎందుకంటే వర్షాకాలం వచ్చిందంటే చాలు లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా జలమయం అవడంతో పాటు రోడ్డు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ గుంటలున్న ప్రాంతాల్లో కూడా అటు గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ పునరావృతం కాకుండా జీహెచ్ఎంసీ అధికారులు గుంత ప్రాంతాలు లోతట్టు ప్రాంతాల్లో అధికారులను నియమించి ఎక్కడికక్కడైతే మాత్రం పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కువగా మెయిన్ రోడ్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద కూడా ట్రాఫిక్ కాకుండా క్లియరెన్స్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా అయితే మాత్రం ప్రస్తుతం ఉందనే చెప్పుకోవాలి. హైదరాబాద్లో అయితే మాత్రం ప్రస్తుతం తేలికపాటి వర్షాలు అయితే మాత్రం నమోదవుతున్నాయి సత్తాస్. రైట్, థ్యాంక్ యూ సుజాత.